కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల చెల్లిని హాస్పిటల్‌లో అయితే జాయిన్ చేయాల్సొచ్చింది. నిన్ననే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళడానికి అయితే అవ్వలేదు. ఇంకా బాక్స్ కూడా ఏం పంపించలా. సరే అని చెప్పి చెల్లి వాళ్ళని, పిన్ని వాళ్ళని, పిల్లలు అందరూ ఉన్నారు ఒక చోటే. సరే మీరందరూ కలిసి మన ఇంటికొచ్చేసేయండి. నేను ఇక్కడే లంచ్ ప్రిపేర్ చేస్తాను అందరికీ అని చెప్పాను. పిల్లలు కూడా వచ్చారు ఊరు నుంచి. చెల్లి వాళ్ళది ఇక్కడ కాదనమాట. హనుమాన్ జంక్షన్ దగ్గర ఒక చిన్న విలేజ్ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఇంకొక చెల్లి ఉంటుంది. తన దగ్గర ఉన్నారు. సరే మీరు కూడా అందరికీ కలిపి ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పా. వాళ్ళందరికీ కూడా ఇక్కడే లంచ్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి, ఇంకా అత్తయ్య మీ అందరం లంచ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరి అత్తయ్య వాళ్ళని ఒక్కళ్ళు సపరేట్ చేస్తే ఎట్లా చెప్పండి. అందుకే అత్తయ్య వాళ్ళకి కూడా ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసి అందరం ఇక్కడే భోంచేసేద్దాము అని చెప్పి ఇక్కడికే వచ్చేయమన్నాను. అయితే ముందు రోజు నైట్ నీకు కావాల్సినవి అన్నీ తీసుకొచ్చేసుకున్నాను. పని చాలా ఉంది. మార్నింగ్ లేవగానే కొంచెం పని లేట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి ముందు రోజు నైటే కూరగాయలు అవన్నీ తీసుకొచ్చేసుకున్నాను. మార్నింగ్ ఏమో చాలా బట్టలు వాషింగ్ మిషన్లో వేసి అవన్నీ మడత పెట్టి అవన్నీ సర్దుకోవాలి, లేదంటే వాళ్ళు రేపు మార్నింగ్ ఇంటికి వచ్చాక అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది అని చెప్పి పని అంతా చేసుకుంటున్నాను. అది కాక ఈరోజు పిండ్లకు కూడా పప్పులని నానబోసుకున్న, ఒక పక్క అవి కూడా గ్రైండర్ వేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఈ పనులన్నీ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను అని చెప్పి పాపం మా ఆయన కూడా నా కోసం హెల్ప్ చేస్తున్నారు. అందరి సంగతి నాకు తెలియదు కానీ మా ఇద్దరి మధ్య ఉన్న ఒక గుడ్ హ్యాబిట్ ఏంటి అని అంటే, ఈ పని మగవాళ్ళే చెయ్యాలి, ఈ పని ఆడవాళ్ళే చేయాలి, ఈ పని నువ్వే చేయాలి, ఈ పని నేనే చేయాలి అనుకోము. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, హెల్ప్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఉంటామన్నమాట. నేను ఏదన్నా పనులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నప్పుడు తనే కలెక్ట్ చేసుకొని నేను చేయనా అని చెప్పి చేస్తారు. ఒకవేళ తనకి ఆ పని రాకపోయినా నన్ను అడుగుతారు, ఎలా చేయాలో చెప్పు నేను చేస్తాను అని చెప్పి. అప్పుడు మనం వంకలు పెట్టకుండా ఇట్లా చేయమ్మా అట్లా చేయమ్మా అని మంచిగా చెప్తే వాళ్ళు కూడా రెండోసారి చేయడానికి ఇష్టపడతారు. ఎవరైనా సరే వాళ్ళు చేసే పనుల వంకలు ఎత్తకుండా రెండోసారి ఇట్లా అవ్వకుండా చూసుకొని మంచిగా చెప్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా విని వాళ్ళు రెండోసారి కూడా మనకి హెల్ప్ చేయడానికి ఇష్టపడతారు. టమాటాలు, వంకాయలు అన్నీ ఒక కవర్లో వేసుకున్నాను. అల్లం వెల్లిపాయ బయటే ఉంచు, రేపు మసాలా పట్టుకుంటాను. కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడు కోసేసుకుంటాను. ఇంకా దానికి అది సపరేట్ కవర్లో వేసేసే నేను ఫ్రిడ్జ్లో సర్దుకుంటాను. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ. అలాగేలే, ఇది విన్నారా? అలాగేలే. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా తనని అడిగాను, నీకు ఓకేనా? ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా చూస్తే నిన్ను హేళనగా మాట్లాడతారేమో, మగవాళ్ళు ఇంట్లో పనులు చేయడం ఏంట్రా, ఆడవాళ్ళు పనులు చేయడం ఏంట్రా, కూరగాయలు సర్దడం ఏంట్రా అని చెప్పి తక్కువగా మాట్లాడతారేమో, మీ వాళ్ళు ఎవరైనా చూస్తే చేయమంటావా వద్దంటావా అంటే తను ఒకటే మాట అన్నారు, మన ఇంట్లో పని మనం చేసుకుంటున్నాము, ఎవరి గురించో ఆలోచించుకుంటా కూర్చుంటావా ఏంటి, నువ్వు అప్లోడ్ చేయి, నీకెందుకో ఎవరేమనుకుంటే అని అన్నారు.